నిషామ్ ఇన్స్టిట్యూట్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్. అక్టోబర్ 1, 2021 నాటి కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేద్దాం. అక్టోబర్ 1, 2021 ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి కొన్ని కరెంట్ అఫైర్స్లో, ఎగ్జామ్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్స్లో మొదటి అంశం డిజిటల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇండెక్స్ 2021 సంవత్సరానికి సంబంధించింది. ఈ యొక్క డిజిటల్ క్వాలిటీ అంటే మారుతున్నటువంటి సాంకేతికత అనుగుణంగా మనకి ఇక్కడ సమాచార సాంకేతిక విప్లవంలో డిజిటల్ అనే లైఫ్ అంటే ఇక్కడ మనం వివిధ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆధారితమైనటువంటి అప్లయన్సెస్ మనం వాడుతూ ఉన్నాం, దాన్ని ఎంజాయ్ చేస్తున్నాం. అయితే మరి ఈ యొక్క డిజిటల్ లైఫ్ ఇండెక్స్లో మరి వివిధ దేశాలు ఎలా ఉంది, అలా మొత్తం 110 దేశాలకు సంబంధించిన ర్యాంకింగ్ని తీయడం జరిగింది. ఈ ర్యాంకింగ్ని తయారు చేసినటువంటి సంస్థ సర్ఫ్షార్క్ అనే ఒక సైబర్ సెక్యూరిటీ సంస్థ. సైబర్ భద్రతపై అధ్యయనం చేస్తున్నటువంటి, సైబర్ భద్రతపై పరిశీలన చేస్తున్నటువంటి సంస్థ సర్ఫ్షార్క్ సంస్థ. సైబర్ సెక్యూరిటీ ఈ కంపెనీ ఈ యొక్క నివేదికను విడుదల చేయడం జరిగింది. అంటే ఇక్కడ సమాచార సాంకేతిక విప్లవంలో వస్తున్నటువంటి వివిధ సాంకేతిక పరికరాల ద్వారా, వివిధ యాప్లే కానివ్వండి, మొబైల్ యాప్లు, వివిధ యాప్ల ద్వారా మరి డిజిటల్ లైఫ్ అనేది ఎలా ఉంది వివిధ దేశాలని చెప్పేసి చూసినట్లయితే ఈ యొక్క పారామీటర్స్ ఆధారంగా 5 పారామీటర్స్ ఆధారంగా చేస్తే అందులో 110 దేశాల్లో డెన్మార్క్, దక్షిణ కొరియా, ఫిన్లాండ్ ఈ 3 దేశాలు మొదటి 3 స్థానాలు నిలవడం జరిగింది. ఏవండి, డెన్మార్క్, దక్షిణ కొరియా, ఫిన్లాండ్ ఈ 3 కంట్రీస్ ఫస్ట్ ప్లేసెస్లో ఉన్నాయన్నమాట. మరి చివరి ప్లేస్లో ఉంది, ద లీస్ట్ ర్యాంక్ని సాధించింది అండ్ 110వ స్థానంలో చివరి స్థానంలో నిలిచిన దేశం ఇథియోపియా దేశం. 110 స్థానం నిలిచింది. మరి వాట్ అబౌట్ ది ర్యాంక్ ఆఫ్ ది ఇండియా? భారతదేశం యొక్క స్థానం 59వ స్థానంలో నిలవడం జరిగింది. మనకి ఎగ్జామ్లో అడగడానికి ఏంటంటే సర్ఫ్షార్క్ అనే సైబర్ సెక్యూరిటీ కంపెనీ విడుదల చేసినటువంటి గ్లోబల్ డిజిటల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇండెక్స్ 2021లో మొదటి 3 స్థానాలు నిలిచినటువంటి దేశాలు ఏవి అన్నప్పుడు డెన్మార్క్, సౌత్ కొరియా, ఫిన్లాండ్ కాగా వాట్ అబౌట్ ది ర్యాంక్ ఆఫ్ ఇండియా అంటే ఇక్కడ 59 ర్యాంక్ అనేది ఉండడం జరిగింది. ఇథియోపియా దేశం 110 స్థానంలో నిలవడం జరిగింది. ఆ నేపథ్యాన్ని, ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలండి. మనకి ఇది సూచీలలో అంటే ఇండెక్సెస్ విషయంలో, సూచీలు, నివేదికలు, రిపోర్ట్స్ విషయంలో మనకి బిట్స్ వస్తున్నాయి కాబట్టి ఈ సంబంధించిన సమాచారం మనకి ఇంపార్టెంట్. ఇంకా నెక్స్ట్ అంటే మనకి UNHCR నాన్సెన్ రిఫ్యూజీ అవార్డ్ అని చెప్పేసి అంటాం. ప్రతి సంవత్సరం కూడా ఈ అవార్డ్స్ని ఇస్తూ ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా సంస్థలకు కానివ్వండి, తర్వాత వ్యక్తులకు కానివ్వండి ఇస్తుంది. అండ్ ఇంకోటి రీజనల్ కేటగిరీలో అంటే ప్రాంతీయ కేటగిరీలో కూడా ప్రాంతీయ విభాగాలను బేస్ చేసుకొని కూడా ఇస్తుంది అనమాట. ఈ నేపథ్యంలో మరి UNHCR అని చెప్పేసి అంటే యునైటెడ్ నేషన్స్ హై కమిషన్ ఆన్ రెఫ్యూజీస్ అని చెప్పేసి అంటే అబ్రివేషన్. UNHCR అనగా యునైటెడ్ నేషన్స్ హై కమిషన్ ఆన్ రెఫ్యూజీస్ అని చెప్పేసి దీని యొక్క అబ్రివేషన్ అండి. రెఫ్యూజీస్ అంటే ఇక్కడ ఏంటంటే శరణార్థులు అని చెప్పేసి అంటాం. ఇలాంటి వాళ్ళ యొక్క రెఫ్యూజీస్ యొక్క వెల్ఫేర్ గురించి పాటుపడే సంస్థ, కృషి చేసే సంస్థ, వారికి సంక్షేమ కార్యక్రమాలని అమలు చేసే సంస్థనే UNHCR. 1950 డిసెంబర్ 14న ఈ సంస్థ ఏర్పాటు చేయబడింది. 1950 సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది ఈ సంస్థ. ఈ సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం అనేది ఎక్కడ కలదంటే స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఉందండి. అయితే ఈ సంస్థ ప్రతి సంవత్సరం కూడా అవార్డ్స్ ఇస్తూ ఉంటుంది. ఎవరైతే శరణార్థుల విషయంలో కృషి చేస్తున్నారో, వివిధ దేశాల్లో ఉన్నటువంటి ఎలాంటి ఒక గుర్తింపు కార్డు లేకుండా అంటే వాళ్ళ యొక్క ఒరిజినల్ దేశానికి సంబంధించినటువంటి, వారి యొక్క స్వదేశానికి సంబంధించినటువంటి ఎలాంటి గుర్తింపు నోచుకొని లేదా స్వదేశంలో జరుగుతున్నటువంటి ఒక సప్రెషన్కి, ఒత్తిడికి లోనై ఆ విధంగా వెళ్ళడం లేదా ఇంకా వివిధ ఉపాధి మార్గాల గురించి వెళ్ళడం, ఇలాంటి నేపథ్యంలో ఎవరైతే వివిధ దేశాలకు వెళ్తున్నారో, ఎలాంటి గుర్తింపు లేకుండా వెళ్తున్నారో లేదా సరిహద్దుల్లో ఉన్నటువంటి భద్రతా దళాలు కళ్ళుగప్పి ఆ విధంగా వివిధ దేశాలకు వెళ్తున్నారో, అక్కడ ఏర్పాటు చేసుకుంటున్నారో నివాసాన్ని. అలాంటి వాళ్ళ సొంత ఐడెంటిటీ ఉండదు కాబట్టి స్వదేశం సంబంధించిన ఐడెంటిటీ. వారు విదేశాల్లో రెఫ్యూజీస్గా పరిగణించబడతారు, శరణార్థులుగా పరిగణించబడుతున్నారు రెఫ్యూజీస్గా. అలాంటి సంక్షేమం గురించి కృషి చేసినటువంటి సంస్థకి మరి అవార్డులలో ఈసారి 2021 సంవత్సరానికి ఏ సంస్థకి అవార్డు పొందడం జరిగిందంటే ఆ సంస్థ జాద్ అనే సంస్థ. జహాద్ అనే సంస్థ. ఏంటి జాద్ అనే సంస్థ అంటే? జాద్ అనే సంస్థ ఏంటంటే జీల్ అల్బీనా అసోసియేషన్ ఫర్ హ్యుమానిటేరియన్ డెవలప్మెంట్ అనే సంస్థ. ఇది యెమెన్ దేశంలో ఉన్నటువంటి సంస్థ.
ఇది ఒక హ్యుమానిటేరియన్ ఆర్గనైజేషన్, ఒక మానవత్వాన్ని ఆ విధంగా అంటే ఇక్కడ సంక్షేమాన్ని ఆ విధంగా ఇస్తుంది. అంటే ఓన్లీ రెఫ్యూజీస్ అనే కాదు, అంటే శరణార్థులకే ఆ విధంగా సాయం చేయడం కాదు, ఆ దేశంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా సాయం చేయడం. ఎలాంటి ఈ సంస్థకి ఇవ్వడానికి గల కారణం అంటే 2017 సంవత్సరంలో ప్రారంభించబడేటువంటి యమన్ కేంద్రంగా ఉన్నటువంటి సంస్థ జీల్ అల్బీనా అసోసియేషన్ ఫర్ హ్యుమానిటేరియన్ డెవలప్మెంట్ అనే సంస్థకి ఇవ్వడానికి గల ప్రధానమైనటువంటి కారణం ఇక్కడ చూసినట్లయితే, సో ఇటీవల అంటే గత 5 సంవత్సరాల్లో 2015లో 16లో వచ్చినటువంటి యమన్ సంక్షోభం అనేది రావడం జరిగింది, రాజకీయ సంక్షోభం రావడం జరిగింది. ఈ జాస్మిన్ రెవల్యూషన్ అనే కారణంగా సో ట్యునీషియా దేశంలో వివిధ దేశంలో ప్రారంభమైనటువంటి విప్లవం అనేది చాలా దేశాలకు పాకింది. ఆ నేపథ్యంలోనే ఇక్కడ యమన్ దేశంలో జరిగినటువంటి రాజకీయ సంక్షోభం అనేది మొదలైన నేపథ్యంలో అక్కడ చాలామంది కూడా ఇబ్బందుల పాలు కావడం జరిగింది. అలాంటి వాళ్ళకి సో సహాయం చేసింది సో ఇక్కడ ఎవరంటే ఈ సంస్థ అనమాట. అందుకోసం ఈ సంస్థకి ఇవ్వడం జరిగిందనమాట. సో ఆ టైంలో మనం 2015-16 ఆ టైంలో కూడా యమన్ దేశంలో వచ్చినటువంటి సంక్షోభంలో అక్కడ చిక్కుకున్న భారతీయులని మనం స్వదేశానికి తీసుకురావడానికి సో ఆపరేషన్ రాహత్ అనే ఒక కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసిన విషయం మనకు తెలుసు అందరికీ కూడా. ఆపరేషన్ రాహత్ అని చెప్పేసి అంటాం, ఎగ్జామ్లో కూడా రావడం జరిగింది. యమన్ దేశంలో ఏర్పడినటువంటి రాజకీయ సంక్షోభం కారణంగా అక్కడ చిక్కున్నటువంటి సుమారు 1500కు పైగా సో భారతీయులని స్వదేశానికి తీసుకురావడానికి సో భారత ప్రభుత్వం చేపట్టినటువంటి చర్య ఆపరేషన్ రాహత్ అని చెప్పేసి అంటాం. లైక్ దట్ అనమాట. ఆ టైంలో ఇక్కడ వీళ్ళు ఈ సంస్థ అక్కడ హెల్ప్ చేయడం జరిగింది. ఓకేనండి. ఇది ఏ అవార్డు అంటే ఇక్కడ ఈ యొక్క రిఫ్యూజీ అవార్డుని ఏమనంటాం, నాన్సెన్ రిఫ్యూజీ అవార్డు అని చెప్పేసి పిలుస్తాం. మనం రీసెంట్గా కూడా చూసాం. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో అయితే ఆఫ్ఘనిస్తాన్లో ఆగస్టు 15, 2021 తాలిబాన్లు సో ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబుల్ని వశపరుచుకొని మొత్తం అన్ని ప్రావిన్సెస్ని కూడా వశపరుచుకొని అంటే పింజషేర్ కాకుండా త్వరలో కూడా పింజషేర్ని కూడా తర్వాత ఆక్యుపై చేసుకోవడం జరిగింది. సో ఇలాంటి నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్లో చిక్కున్నటువంటి భారతీయుల్ని స్వదేశానికి తీసుకురావడానికి మనము ఆపరేషన్ దేవీ శక్తి అనే పేరుతో కూడా సంబంధించినటువంటి ప్రక్రియను మనం చేపట్టడం జరిగింది. దీని ద్వారా అక్కడ ఉన్నటువంటి భారతీయుల్ని మనం తీసుకురావడం జరిగింది. ఆపరేషన్ దేవీ శక్తి అండి. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్. మరో సంబంధించినటువంటి అవార్డ్స్ని మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ యొక్క UNHCR అంటే యునైటెడ్ నేషన్స్ హై కమిషన్ ఆన్ రిఫ్యూజీస్ అవార్డు అయితే నాన్సెన్ అవార్డు అంటే ఒక సంస్థకి ఇచ్చారు. జాద్ ఇది యమన్ దేశానికి చెందింది. ఓకేనండి. యమన్ దేశ రాజధాని వచ్చేసి సనా అంటాం. అయితే ఇంకొక అంశం గమనించాలి ఇక్కడ. మరొక అంశం ఏంటంటే రీజనల్ కేటగిరీలో కూడా ఈ అవార్డు ఇస్తారు. అంటే మొత్తానికి పైన UNHCR నాన్సెన్ రిఫ్యూజీ అవార్డు మొత్తం పైన ఒకటి అండ్ రీజనల్ కేటగిరీలో కూడా ఇస్తూ ఉంటారు. మరి ఇదే ఏషియన్ కేటగిరీ నుండి అంటే ఏషియన్ రీజనల్ కేటగిరీ నుండి ఆసియా ఖండం నుండి ఈ అవార్డుని ఎవరికి ఇవ్వడం జరిగింది. మరి ఆసియా ఖండం నుండి అవార్డుని ఎవరికి ఇవ్వడం జరిగింది అంటే ఆఫ్ఘనిస్తాన్లో గైనకాలజిస్ట్గా పనిచేస్తున్నటువంటి స్త్రీల వ్యాధుల సంబంధించిన చికిత్స నిపుణుల్ని మనం గైనకాలజిస్ట్ అని చెప్పేసి అంటాం. మరి వారి పేరైనటువంటి సమీరా రెహమాన్ ఎవరండి, సమీరా రెహమాన్కి ఇవ్వడం జరిగింది. ఎందుకోసం అంటే ఆఫ్ఘనిస్తాన్లో సంక్షోభం ఉండడం ఇలాంటి అన్ని అంశాలు ఉన్నాయి కాబట్టి ఆ నేపథ్యం అని ఇక్కడ ఇంపార్టెంట్. సో 2021 సంవత్సరంలో UNHCR నాన్సెన్ రిఫ్యూజీ అవార్డుని పొందిన సంస్థ అయితే యెమెన్. అదే ప్రాంతీయ విభాగంలో ఆసియా ఖండ కేటగిరీలో 2021 సంవత్సరానికి మరి ఐక్యరాజ్య సమితి ఒక శరణార్థుల హై కమిషన్ ఇచ్చే ఈ అవార్డుని ఒక ప్రాంతీయ కేటగిరీలో పొందినటువంటి సమీరా రెహమాన్ ఏ దేశానికి చెందినవారంటే ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ దేశానికి చెందినవారు. వీరు ఆఫ్ఘనిస్తాన్లో గైనకాలజిస్ట్గా పనిచేస్తూ ఎంతోమందికి వాళ్ళు సో సహాయక చర్యల్లో వాళ్ళు ఆరోగ్య విషయంలో వాళ్ళు ఎంతో బాధ్యతగా పనిచేయడం జరిగిందనమాట. సో సమీరా రెహమాన్. ఓకేనండి. ఆ పాయింట్స్ మనం చూసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. నెక్స్ట్ చూద్దాం. సో ఈ నెక్స్ట్ అండి మనకి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కమిటీ అదేంటంటే కోడ్ ఆన్ ది వేజెస్ అని చెప్పేసి అంటాం. ఏంటంటే ఇక్కడ దినసరి వేతనాలు ఎలా ఉండాలి, నెలసరి వేతనాలు ఎలా ఉండాలి, ఈ యొక్క పరిశ్రమలో పనిచేసే కార్మికులు మినిమం వేజెస్ ఎలా ఉండాలి, కనీస వేతనాలు ఎలా ఉండాలని చెప్పేసి కమిటీని నియమించడం జరిగింది. యాక్చువల్లీ ఈ కమిటీ గతంలోనే ఉంది, కానీ ఆ కమిటీకి ఉన్నటువంటి చైర్మన్ ఎవరైతే ఉన్నారో తన వ్యక్తిగత కారణాల చేత రాజీనామా చేయడం ద్వారా సో ఆ కమిటీ బాధ్యతలను మరొకరికి అప్పజెప్పడం జరిగింది, అంటే ఇవ్వడం జరిగింది అనమాట. సో ఏంటి కమిటీ గతంలో అయితే ప్రొఫెసర్ అనూప్ సత్పతి కమిటీ ఉండేది. దానిపైన ఏంటంటే ఈ యొక్క దేశంలో ఒక కార్మికుల యొక్క వివిధ పరిశ్రమల్లో లేదా వివిధ సమాజ కార్యాలయంలో పనిచేసే యొక్క కార్మికులు లేదా వీళ్ళ యొక్క ఉద్యోగ సిబ్బంది యొక్క కనీస వేతనాలు ఎలా ఉండాలి, ఇది ప్రైవేట్ సెక్టార్ గురించి, ఇది కనీస వేతనాలు ఎలా ఉండాలని చెప్పేసి అధ్యయనం చేసింది ప్రొఫెసర్ అనూప్ సత్పతి కమిటీ.
సో వాళ్ళు ఇది ఒకటి సూచించడం జరిగింది, ఏమనంటే 9,750 రూపాయలు ఉండాలి కనీస వేతనం, నెలసరి వేతనం కనీసంగా. అండ్ రోజుకు వచ్చేసి అయితే 375 రూపాయలు ఉండాలని చెప్పడం జరిగింది. మళ్ళీ దీనిపైన మరొకసారి మరి అధ్యయనం చేసే విషయంలో ఇప్పుడు సో కేంద్ర ప్రభుత్వం మరో కమిటీని నియమించడం జరిగింది. ఎస్పీ ముఖర్జీ కమిటీ అండి. ఎస్పీ ముఖర్జీ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీకి మనం కోడ్ ఆన్ వేజెస్ అంటాం. వేజెస్ అంటే ఇక్కడ ఏంటంటే దినసరి వేతనాలు అని అర్థం వస్తుంది. అది అంటే డైలీ వేజెస్ అంటే దినసరి వేతనము, అరే మంత్లీ వేజెస్ అంటే మనకి ఏమవుతుందంటే నెలసరి వేతనం అని అంటాం అన్నమాట. సో ఆ పాయింట్ చూసుకోవాలండి. అనూప్ సత్పథ్ కమిటీ ఎలా అడుగుతారంటే నెలసరి వేతనం లేదా దినసరి వేతనం లేదా కనీస వేతనాలపైన అధ్యయనం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఒక కమిటీని అంటే అనూప్ సత్పథ్ కమిటీ ప్లేస్లో ఎవరిని నియమించింది ఆ కమిటీకి చైర్మన్గా అంటే ఎస్పీ ముఖర్జీని నియమించడం జరిగిందండి. సో అలాంటి నేపథ్యం తర్వాత నెక్స్ట్ ఇంకొకటి మరో అంశం, ఈ మధ్యకాలంలో కమిటీల కమిషన్స్ పైన మనకి ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఇటీవల సో దేశంలో మరి నూతన జాతీయ విద్యా విధానం అమలులోకి తీసుకొస్తున్నట్లు అంటే ఎన్ఈపీ అంటాం, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020ని అమలు చేస్తున్నట్లు కర్ణాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు ప్రకటించాయి. సో మరి ఈ నేపథ్యంలోనే నూతన జాతీయ విద్యా విధానంలో భాగంగా మరి ఒక పాఠశాలలు, వయోజన విద్య, ఉపాధ్యాయ విద్య లేక పాఠ్య ప్రణాళికలు ఎలా ఉండాలనే అంశంపైన కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని నియమించడం జరిగింది. సో ఆ కమిటీనే డాక్టర్ కె కస్తూరి రంగన్ కమిటీ. కస్తూరి రంగన్ కమిటీ. మళ్ళీ మరొక అంశం గమనించాలి ఇక్కడ, కస్తూరి రంగన్ అనేవారు ఒక ఇస్రో మాజీ చైర్మన్. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020ని సో అధ్యయనం చేసి ఇచ్చినటువంటి కమిటీ కూడా ఎవరండి? కస్తూరి రంగన్ కమిటీనే. పాఠ్య ప్రణాళికలు, వయోజన విద్య, ఉపాధ్యాయ విద్య యొక్క వాటిపైన కూడా అధ్యయనం చేస్తున్నటువంటి కమిటీ కూడా ఇప్పుడు కె కస్తూరి రంగన్ కమిటీ. అలాంటి ఇన్ఫర్మేషన్ ఒక పాఠ్య ప్రణాళికలు లేదా కరికులం ఫ్రేమ్వర్క్ అని చెప్పేసి అంటామండి. ఒక నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ పైన కరికులం. మరి అలా కాకుండా ఇటీవల కాలంలో ఒక బైజయంత్ పాండా కమిటీని నియమించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర రక్షణ శాఖ బైజయంత్ పాండా కమిటీని నియమించింది. సో ఏ విషయంలో నియమించింది బైజయంత్ పాండా కమిటీని అంటే ఎన్సీసీలో నేషనల్ క్రెడిట్ కార్ప్స్ అని చెప్పేసి అంటాం. ఎన్సీసీలో ఒక సంస్కరణల విషయం పైన ఏర్పాటు చేసినటువంటి కమిటీనే బైజయంత్ పాండా. ఇందులో మహేంద్ర సింగ్ ధోని మరియు ఒక ఆనంద్ మహీంద్ర లాంటి వ్యక్తులు ఉండడం ద్వారా ఈ కమిటీకి అనేది మరింత గుర్తింపు అనేది రావడం జరిగిందండి. బైజయంత్ పాండా కమిటీ. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. జపాన్ సంబంధించిన ప్రధానమంత్రి తను రాజీనామా చేస్తున్నట్టు గతంలోనే ప్రకటించడం జరిగింది. ఒషిడే సుగా. ఎవరంటే అతని పేరు ఒషిడే సుగా. సో వీరు తాను రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించడం జరిగింది ఒషిడే సుగా. అయినప్పుడు కూడా వీరు ఇటీవల సెప్టెంబర్ 24, 2021 అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో జరిగినటువంటి క్వాడ్ దేశాధినేతల సమావేశాన్ని కూడా వారు హాజరు కావడం జరిగింది. కారణం ఏంటంటే క్వాడ్ దేశాధినేతలు అంటే ఇక్కడ క్వాడ్రిలేటరల్ డైలాగ్ పార్ట్నర్షిప్లో అమెరికా, ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా దేశాలు పాల్గొన్నాయి కాబట్టి ఆ దేశాధినేతలు పాల్గొనడం జరిగింది. కానీ ఇది ఒషిడే సుగా తన దేశంలో ఈ కరోనా కట్టడి విషయంలో కానివ్వండి సో సరిగా చేయలేదని చెప్పేసి ఒక భావన అనేది ఆ దేశ ఒక సంబంధించినటువంటి రాజకీయంలో రావడం జరిగింది కాబట్టి పాలిటిక్స్లో ఆ నేపథ్యంలో రాజీనామా చేశారు ఒషిడే సుగా. మరి ఒషిడే సుగా స్థానంలో జపాన్కు నూతన ప్రధానిగా ఫుమియో కిషిదాను సో నియమిస్తున్నట్లు సో ప్రకటించడం జరిగింది. లిబరల్ డెమోక్రటిక్ పార్టీకి సంబంధించినటువంటి సభ్యులు వారు ఎన్నుకోవడం జరిగింది. అక్టోబర్ 4 అంటే ఇక 3 days తర్వాత అక్టోబర్ 4, 2021 సో జపాన్ పార్లమెంట్లో మరి సమావేశం కావడం ద్వారా సో వీరికి అధికారికంగా ఎన్నిక చేయబడి సో ఆ దేశ ప్రధానమంత్రిగా అతను అధికారికంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారనమాట. సో ఇది ఒక గుర్తింపు ఉంది. ఏంటి వాట్ ఈజ్ ద ఇక్కడ రికగ్నేషన్ అంటే ఇక్కడ ఫుమియో కిషిదా ఆ దేశానికి ఇప్పుడు జపాన్ దేశానికి 100వ ప్రధానమంత్రిగా సో వీరు నియమితులు అవుతారనమాట. ఇప్పుడు సో 100వ ప్రధానమంత్రిగా నియమితులు అవుతారు కాబట్టి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది అనమాట. సో జపాన్ కంటే 100 అనే నెంబర్ మనకి ఒకటి ఇంపార్టెంట్ ఉంటుంది కాబట్టి ఇట్లా జపాన్కి 100వ ప్రధానమంత్రిగా ఇటీవల నియమితులైన ఎవరు లేదా ఫుమియో కిషిదా జపాన్కి ఎన్నో ప్రధానమంత్రి అలాంటి బిట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంతేకాకుండా ఇతని గతంలో షింజో అబే గతంలో జపాన్ ప్రధానిగా ఎక్కువ కాలం పాటు పనిచేసినటువంటి షింజో అబే ప్రధానమంత్రిగా ఉండగా ఇతను విదేశాంగ మంత్రిగా అంటే ఎక్స్ ఫారిన్ మినిస్టర్గా కేంద్ర ఆ దేశ విదేశాంగ మంత్రి కూడా పనిచేశారు. సో ఇతను లిబరల్ డెమోక్రటిక్ పార్టీకి చెందినవారండి. ప్రజెంట్ అది లిబరల్ డెమోక్రటిక్ పార్టీ అని చెప్పేసి అంటాం. సో అది మనకు జపాన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండి. సో మరి జపాన్కి ఇక్కడ ఇంపార్టెన్స్ ఖచ్చితంగా ఉంటుంది. బికాజ్ ఈ సంవత్సరంలోనే జపాన్ టోక్యో అంటే పారా ఒలింపిక్స్ అంటే ఒలింపిక్ క్రీడలను అండ్ పారా ఒలింపిక్ క్రీడలను కూడా సో నిర్వహించడం జరిగింది కోవిడ్ పాండమిక్ ఉన్నప్పటికి కూడా. సో అదొకటి. అండ్ జపాన్కి ప్రజెంట్ అయితే ఇక్కడ కొంచెం రాజరిక వ్యవస్థ కూడా అక్కడ కనిపిస్తుంది జపాన్లో.
మరి జపాన్ చక్రవర్తిగా ప్రజెంట్ ఉన్నవారు ఎవరండి? నరుహితో అండి. ఎవరండి? నరుహితో జపాన్ యొక్క చక్రవర్తిగా ఎంపరర్గా ఉన్నారండి. ఇది సో జపాన్ పార్లమెంట్ వచ్చేసి మనం డైట్ అని పిలుస్తాం. జపాన్ పార్లమెంటు. జపాన్ యొక్క కరెన్సీ వచ్చేసి ఎన్ అంటామండి. అండ్ ద ల్యాండ్ ఆఫ్ ది సన్ రైజింగ్ కంట్రీగా జపాన్ని గుర్తిస్తారు. అండ్ పాత పేరు వచ్చేసి జపాన్కి నిప్పన్ అని చెప్పేసి జపాన్ యొక్క పాత పేరు ఉందండి. ఇది ఫుమియో కిషిదా జపాన్కి నూతన ప్రధాన మంత్రిగా ప్రకటించిన నేపథ్యంలో వచ్చినటువంటి సమాచారం. నెక్స్ట్ అండి ల్యాండ్ శాట్ 9 అనే సంబంధించినటువంటి ఒక శాటిలైట్ని నాసా విజయవంతంగా ప్రయోగించడం జరిగింది. సో ఒక ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ అనేటువంటి అంటే భూమిపైన రిమోట్ సెన్సింగ్ గురించి వాటిపైన ఉపయోగిస్తున్నటువంటి ఈ శాటిలైటే ల్యాండ్ శాట్ 9 ఓకేనా. దీన్ని నాసా ప్రయోగించడం జరిగింది విజయవంతంగా. యునైటెడ్ లాంచ్ అలయన్స్ అట్లాస్ వి రాకెట్ ద్వారా, ఈ అట్లాస్ వి రాకెట్ ద్వారా యుఎల్ఈ అంటాం అంటే యునైటెడ్ లాంచ్ అలయన్స్. సో అట్లాస్ వి రాకెట్ అనే ఒక దాని ద్వారా ఈ శాటిలైట్ని నాసా విజయవంతంగా ప్రయోగించడం జరిగింది. సో మరి నాసా అమెరికా దేశ ఒక అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా, నేషనల్ ఏరోనాటిక్స్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ అని చెప్పేసి అంటామండి. నాసా అనగా నేషనల్ ఏరోనాటికల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ అని చెప్పేసి అంటాం. స్పేస్ అడ్మినిస్ట్రేషన్. సో ఇదే మనకి నాసా అంటాం. మరి నాసా 1958లో ఏర్పాటు చేయడం జరిగింది. వాషింగ్టన్ డీసీలో దాని ప్రధాన కార్యాలయం ఉంది. నాసాకి కొత్త చైర్మన్గా అంటే అక్కడ అడ్మినిస్ట్రేటర్గా పిలుస్తాం. నాసా ప్రస్తుత అడ్మినిస్ట్రేటరే సో ఎవరండి? బిల్ నిల్సన్. సో బిల్ నిల్సన్ అనేవారు నాసాకి ప్రజెంట్ అడ్మినిస్ట్రేటర్గా ఉన్నారండి. ఓకే, నెక్స్ట్ పాయింట్ చూద్దాం. సో మరొక సంబంధించిన ఒక హైపర్సానిక్ మిసైల్ని ఉత్తర కొరియా విజయవంతంగా పరీక్షించింది. సో అదే హాసాంగ్ 8 అండి. హాసాంగ్ 8 మనకి ఎగ్జామ్కి ఉపయోగపడే విధంగా అంటే హాసాంగ్ 8 అనే ఒక మిసైల్ని, ఒక హైపర్సానిక్ మిసైల్ని ఎవరు ప్రయోగించారు, ఎవరు టెస్ట్ చేశారు, విజయవంతంగా పరీక్షించారంటే నార్త్ కొరియా అండి. ఆ దేశం పేరు అడగడం జరుగుతుంది. ఆ మిసైల్ పేరు అది నార్త్ కొరియా. ఎందుకోసం అంటే చైనా, తైవాన్, సో దక్షిణ కొరియా ఇలాంటి దేశాలకు సంబంధించినటువంటి మిజైల్స్ కానివ్వండి కొన్ని అలాంటి వాటితో ఉంటాయి కాబట్టి పేరుతో మనకు కన్ఫ్యూజ్ కాకుండా హాసాంగ్ 8 అనే ఒక మిజైల్ ఏ దేశం ఇటీవల ఒక విజయవంతంగా పరీక్షించిందంటే నార్త్ కొరియా. సో నార్త్ కొరియా రాజధాని వచ్చేసి ప్యాంగాంగ్. అండ్ నార్త్ కొరియాకు ఉన్నటువంటి ప్రజెంట్ డిక్టేటర్, సుప్రీం లీడర్, సో నియంతగా ఉన్నవారు, అధ్యక్షుడిగా పనిచేస్తున్నవారు వారే కిమ్ జోంగ్ ఉన్ అండి. కిమ్ జోంగ్ ఉన్. ఓకేనండి, కిమ్ జోంగ్ ఉన్. ఇక నెక్స్ట్ అండి మనకి రైడర్ కప్ 2021 విశేషాలు మనకి ఇక్కడ ఇంపార్టెంట్గా ఉన్నాయి. ఇది ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఒక టోర్నమెంట్ అనమాట, ఒక కప్ అనమాట, ఒక ఆట, ఒక క్రీడ. ఏంటి దీని ఇంపార్టెన్స్ ఏంటంటే అమెరికా అండ్ యూరోపియన్ యూనియన్ సంబంధించినటువంటి ప్రొఫెషనల్స్ ఇందులో పాల్గొనడం జరుగుతుంది. సో ఇది రైడర్ అనే ఒక సమాజ వ్యక్తి జ్ఞాపకార్థం ఆ పేరుతో పిలవడం జరుగుతుంది. ఇంగ్లాండ్కి చెందినటువంటి రైడర్ అనే వ్యక్తి జ్ఞాపకార్థం. ఓకేనైతే ఈసారి రైడర్ కప్ 2021 ఎవరు నిర్వహించడం జరిగిందంటే అమెరికా నిర్వహించింది. అమెరికాలో ఎక్కడ నిర్వహించారంటే విజ్లింగ్ స్ట్రేట్స్ హెవెన్ విస్కోన్సిన్ అని చెప్పేసి ఒక ప్రాంతంలో అమెరికాలో నిర్వహించడం జరిగింది. మనం ముందే డిస్కస్ చేసినట్టు సో రైడర్ కప్ అనేది ఐరోపా అంటే యూరోప్ ఖండానికి చెందినటువంటి ప్రొఫెషనల్స్ అండ్ అమెరికా ఖండానికి చెందినటువంటి అంటే ఇక్కడ ఉత్తర అమెరికా ఖండం అంటే యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ది అమెరికాకు చెందినటువంటి ప్రొఫెషనల్స్ క్రీడాకారులు ఇందులో పాల్గొంటారు. బైయాన్యువల్ అంటే ఏంటంటే ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఈ కప్పు జరుగుతుందన్నమాట. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఈ కప్ అనేది నిర్వహిస్తారు. సో ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి కప్పు నిర్వహిస్తారు. ఈసారి విజేతగా ఎవరు నిలవడం జరిగిందంటే అమెరికా దేశానికి చెందినటువంటి క్రీడాకారులు. సో ప్రొఫెషనల్స్ వీళ్ళు ఒక విజేతలుగా నిలవడం జరిగింది. అమెరికా నేతృత్వంలో వాళ్ళు పాల్గొన్నటువంటి 12 అంటే అమెరికా తరపున పాల్గొన్నటువంటి 12 మంది ప్రొఫెషనల్స్ క్రీడాకారులు ఇందులో పాల్గొనడం జరిగింది కాబట్టి అమెరికా విజేతగా నిలిచిందనమాట. మనకు మరి ఈ కప్ అనేది దేనికి సంబంధించింది అంటాడు. మరి రైడర్ కప్ దేనికి సంబంధించిందంటే రైడర్ కప్ దేనికి సంబంధించి గోల్ఫ్ సంబంధించింది అని చెప్పేసి ఇంపార్టెంట్గా ఉంటుంది. ఇప్పుడు ఎస్ఎస్సి జేడీ కానివ్వండి, ఆర్ఆర్బి కొన్ని పరీక్షలు మనం చూసినట్లయితే ఒక చాలా ఎగ్జామ్స్లలో కూడా ఈవెన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానివ్వండి, ఎస్ఐ కానిస్టేబుల్ కానివ్వండి మనకు అడుగుతాడు ఏంటంటే ఈ క్రీడాకారులు ఆ కప్పుల విజేతల పైన కూడా అడుగుతున్న సందర్భం ఉంటుంది కాబట్టి సో మనకి పాయింట్ అనేది ఇంపార్టెంట్ అండి. ఒకసారి రావడం జరిగింది థామస్ ఉబెర్ కప్పులు దేనికి సంబంధించిన అంటాడు, బ్యాడ్మింటన్కి సంబంధించినవని. సో అగా ఖాన్ కప్పు దేనికి సంబంధించింది, హాకీ కప్ అని. సో లైక్ దట్ ఇన్ఫర్మేషన్ మనం చూసుకోవాలండి. ఇక నెక్స్ట్ అంటే ఒక పుస్తకము మనకి రచయితల విభాగంలో బుక్స్ అండ్ ఆథర్స్ విభాగంలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్.
సో అమితావ్ ఘోష్ అండి. సో మరి పేరు మోసినటువంటి మన ఇంగ్లీష్ రచయిత, మన భారత ఇంగ్లీష్ రచయిత, భారతదేశ ఇంగ్లీష్ రచయిత, జ్ఞానపీఠ అవార్డు పొందినటువంటి ఏకైక ఇంగ్లీష్ రచయిత. సో ఇతను ఇంగ్లీష్ రచయిత అండి, ఇంగ్లీష్ రచయిత, ఆంగ్ల రచయిత లేదా ఇంగ్లీష్ భాష రచయిత. సో ఇంగ్లీష్లో రచనలు చేసేవారు. సో మన భారత ఇంగ్లీష్ రచయిత అండి ఇతను. సో వీరు ఒక పుస్తకాన్ని రాయడం జరిగింది, అమితావ్ ఘోష్ గారు. ఈ పుస్తకం పేరుని జంగల్ నామా ఏ స్టోరీ ఆఫ్ ది సుందర్బన్ అని చెప్పేసి. అయితే దీనికి ఆడియో అంటే బుక్లో ఎలా ఉందో యాస్టీజ్గా ఆడియో బుక్ని రిలీజ్ చేయడం జరిగింది. అంటే ఆడియో బుక్ అండి మొత్తం కూడా దాన్ని చెప్పడం అనమాట. అది ఎవరు చెప్పారంటే ఆలీ సేత్ అనే ఒక వ్యక్తి దీన్ని చెప్పడం జరిగింది, వాయిస్ ఇవ్వడం జరిగింది ఈ ఆడియో బుక్కి. అంతేకాకుండా ఇందులో ఈ పుస్తకంలో సంబంధించిన ఇలిస్ట్రేషన్స్ ఉంటాయి కానీ అందులో సంబంధించినటువంటి అవన్నీ కూడా ఇలిస్ట్రేషన్ చేసిన వారు ఎవరంటే సల్మాన్ తూర్ అనేవారు. దీని గురించి ఒక ఆర్టిస్ట్గా ఉండే సంబంధించిన బొమ్మలు అవన్నీ కూడా చేయడం జరిగింది అనమాట, ఇలిస్ట్రేషన్స్. సో అది మనకు ఇక్కడ ఇంపార్టెంట్గా ఉంటుంది. ఎందుకోసం అంటే జ్ఞానపీఠ అవార్డు అనేది మన దేశంలో అత్యున్నతమైనటువంటి సాహిత్య పురస్కారం. అలాంటి పురస్కారాన్ని పొందిన తొలి మన భారతీయ ఆంగ్ల రచయిత ఇతను ఎవరండి? అమితావ్ ఘోష్ అనమాట. వారు రాసిన పుస్తకమే జంగిల్ నామా ఏ స్టోరీ ఆఫ్ ది ఒక సుందర్బాన్ని ఆడియో బుక్ రూపంలో విడుదల చేయడం జరిగింది అనమాట. అది ఆ నేపథ్యం చూసుకోవాలండి. ఓకే, ఇక నెక్స్ట్ అండి మనకి స్వచ్ఛ భారత్. ఏదండి మనకి స్వచ్ఛ భారత్. సో మనందరూ కూడా తెలుసండి స్వచ్ఛ భారత్ అనేది మనకు అక్టోబర్ 2, అక్టోబర్ 2, 2021 అక్టోబర్ 2, 2014 సో మనకి ప్రారంభించబడింది, అంటే 7 years బ్యాక్. అయితే స్వచ్ఛ భారత్ యొక్క లక్ష్యం 2019 అక్టోబర్ 2 చేసినట్టు చెప్పడం జరిగింది. ఎందుకోసం అంటే బహిరంగ మల విసర్జన ప్రాంతాలుగా ప్రకటించబడడం ఇలా జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఇంకోటి ఏంటంటే స్వచ్ఛ భారత్ 2.0ను కూడా ప్రారంభిస్తున్నారు. ఇప్పుడు ఈరోజు అక్టోబర్ 1, 2021 స్వచ్ఛ భారత్ 2.0 ఇది ఒక పట్టణ ప్రాంతానికి సంబంధించింది. పట్టణ ప్రాంతంలో చెత్త నుండి విముక్తి కల్పించడం, పట్టణ ప్రాంతాల్లో సో తాగునీటి భద్రత కల్పించడం అనే 2 ప్రధానమైనటువంటి ఉద్దేశాలతో 2030 సంవత్సరం నాటికి ప్రతి పట్టణంలో 1,00,000 జనాభా ఉన్నటువంటి ప్రతి పట్టణంలో లేదా 1,00,000కు పైగా జనాభా ఉన్న ప్రతి పట్టణంలో ఈ 2 అంశాల ప్రాధాన్యతతో దీన్ని చేయడం జరుగుతుందన్నమాట. అంటే స్వచ్ఛ భారత్ 2.0ని ఈరోజు ప్రారంభిస్తున్నారు, అమృత్ 2.0 కూడా ఈరోజు ప్రారంభిస్తున్నారు. ఎందుకోసం దీనికి ఇంటర్లింక్ చేయడం జరుగుతుందన్నమాట. సో మరి ఏంటి దీని యొక్క ప్రత్యేకత? మరి అమృత్ అంటే ఏంటంటే అటల్ మిషన్ ఫర్ ది రిజనవేషన్ ఆఫ్ ది అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్పేసి అంటాం. అటల్ మిషన్ ఫర్ ది రిజనవేషన్ ఆఫ్ ది అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్పేసి అంటాం. అంటే ఈ ఒక ఏదైతే జనాభా అంటే నగరాలు ఉన్నాయో అంటే ఎంపిక చేయబడ్డ దేశంలో 500 నగరాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడం, ఆ సదుపాయాలని మరింతగా పునరుద్ధరించడం అటల్ మిషన్ ఫర్ రిజనవేషన్ ఆఫ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ అంటాం. గతంలో దీన్ని JNNURM అని పిలిచేవారు, జవహర్లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రిన్యువల్ మిషన్గా పిలిచేవారు. ప్రజెంట్ అయితే మనము అమృత్గా పిలుస్తున్నాం. 2015 జూన్ 25న ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు, మొదటి దశ అమృత్ కార్యక్రమాన్ని. ఇప్పుడు అమృత్ 2.0ను ఈరోజు ప్రారంభిస్తున్నారు అన్నమాట. అక్టోబర్ 1న ప్రారంభిస్తున్నారు అమృత్ 2.0ని అండ్ స్వచ్ఛ భారత్ అర్బన్ 2.0ని. అదే అలా కాకుండా ఓన్లీ స్వచ్ఛ భారత్ని ఎప్పుడు ప్రారంభించారు అన్నప్పుడు స్వచ్ఛ భారత్ అభియాన్ అనేది అక్టోబర్ 2, 2014 ప్రారంభించారు. ఇప్పుడు ప్రారంభిస్తున్నటువంటి స్వచ్ఛ భారత్ 2.0 అండ్ అమృత్ 2.0 యొక్క ఉద్దేశం ఏంటంటే ఇక్కడ 1,00,000కు పైగా జనాభా ఉన్నటువంటి నగరాల్లో చెత్త నుండి విముక్తి చేయడం, తాగునీటి భద్రత కల్పించడం. 2030 సంవత్సరం నాటికి ఏదైతే ఐక్యరాజ్యసమితి మనకు ఒక ప్రొజెక్టెడ్ చేసిందో టార్గెట్స్ని ఐక్యరాజ్యసమితి సభ్య దేశాలకంతా కూడా, అదేంటంటే సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధించడం. ఆ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు సాధించే క్రమంలోనే ఈ యొక్క ఏర్పాటు అనేది జరిగింది. అండ్ దీనికి కేటాయించిన మొత్తం ఎంత అంటే ఈ యొక్క స్వచ్ఛ భారత్ అర్బన్ 2.0కి అమృత్ 2.0కి కేటాయించిన మొత్తం ఎంత అంటే 4.28 లక్షల కోట్లండి. సో మరొక వార్తల్లో ఉన్నటువంటి వ్యక్తి నికోలస్ సర్కోజీ అండి. ఇతను మరి ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు. వీరెవరండి? ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు. 2007 నుండి 2012 వరకు ఇతను అధ్యక్షుడిగా పనిచేయడం జరిగింది ఫ్రాన్స్కి. వీరు ఫ్రాన్స్ అధ్యక్షుడిగా పనిచేసిన తర్వాత మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు, రెండోసారి ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు అతని పరిమితిని మించి ఎన్నికల్లో ఖర్చు చేసినట్లు ఇతని పైన ఒక అభియోగం కోర్టులో నమోదు కావడం జరిగింది, ఫిల్ చేయడం జరిగింది. ఆ నేపథ్యంలో
పిటిషన్ వేయడం జరిగిందనమాట మరొకరు. ఆ నేపథ్యంలోనే వీరికి ఆ దేశ కోర్టు ఏం చేసిందంటే వీరికి 1 సంవత్సరం పాటు జైలు శిక్ష విధించింది. కానీ ఆ సంవత్సరం జైలు శిక్షను తన ఇంట్లో ఉండాల్సిందిగా ఆ విధంగా చేయడం జరిగింది. ఇంట్లో ఉండాల్సిందే, బయటికి వెళ్లకుండా సంబంధించినటువంటి ఒక శిక్ష అనమాట, ఇంట్లోనే ఉండి. సో ఇది నికోలస్ సర్కోజీకి వేసినటువంటి శిక్ష. ఎందుకోసం అంటే ఫ్రాన్స్ అనే ఒక G7 దేశం, ఒక అగ్ర దేశంగా ఉన్నటువంటి ఫ్రాన్స్లో ఒక దేశ అధ్యక్షుడికి రెండోసారి అతను పోటీ చేస్తున్నప్పుడు పరిమితిని మించి ఖర్చు చేశాడు ఎన్నికల్లో అని చెప్పేసి కేసు వేయడం ఒక ఎత్తు అయితే, ఆ కేసు అనేది తీర్పు ఇవ్వడం ఒక ఎత్తు, ఆ తీర్పు యొక్క ఇన్ఫర్మేషన్ అలా ఉంది కాబట్టి మనకు వార్తల్లో ఉన్నారు. ఇటీవల కాలంలో పరిమితిని మించి ఒక ఎన్నికల్లో ఖర్చు చేసినటువంటి నికోలస్ సర్కోజీకి జైలు శిక్ష విధించింది ఆ దేశం. అతను ఏ దేశం మాజీ అధ్యక్షుడు అన్నప్పుడు ఫ్రాన్స్ దేశం మాజీ అధ్యక్షుడు అండి. సో చట్టాల అమలు తీరు అక్కడ అలా ఉంది. అయితే మనకు ప్రస్తుతం ఫ్రాన్స్ ప్రస్తుత అధ్యక్షుడు ఎవరని చెప్పేసి అంటే వారే ఇమాన్యుయల్ మేక్రాన్ అండి. ఇమాన్యుయల్ మేక్రాన్ అనేవారు ప్రస్తుతం ఫ్రాన్స్ దేశ అధ్యక్షుడిగా ఉన్నాడు. ఎవరండి? ఇమాన్యుయల్ మేక్రాన్ ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ది ఫ్రాన్స్. ఇవ్వండి మనకి అక్టోబర్ 1, 2021 ఉన్న ముఖ్యమైన ఎగ్జామ్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్స్ అండి. షామ్ ఇన్స్టిట్యూట్ అందజేస్తున్నటువంటి ఒక ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ బ్యాచ్ల వివరాలతో పాటు షామ్ ఇన్స్టిట్యూట్ ఇటీవల విడుదల చేస్తున్నటువంటి చేయబోతున్నటువంటి అన్హితి పబ్లికేషన్స్ పుస్తకాల వివరాలు అండ్ షామ్ ఇన్స్టిట్యూట్ అందిస్తున్న డైలీ కరెంట్ అఫైర్స్ గురించి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ షామ్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.